హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ పాఠశాల. వచ్చేసింది సాటర్డే, అది పండగ సీజన్. మరేంటి అంటారా? చరిత్ర 3 క్లోజ్ టెస్ట్ ఆన్ కొమరం భీం. ఆయన ఎవరో తెలుసు కదా మనకి. యా, గోండు ముద్దు బిడ్డ. అయితే కొమరం భీం నుంచి ఒక ఎక్సెప్ట్ తీసుకొని ఒక క్లోజ్ టెస్ట్ ప్రిపేర్ చేశాను. ఇది మీకు యూపీఎస్సి, ఐబిపిఎస్ అండ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లో చాలా ఉపయోగపడతాయి. కొన్ని కొత్త వర్డ్స్ తెలుసుకోండి, తెలిసిన వాళ్ళు కొన్ని ఫ్రేజులు తెలుసుకుంటారు. ఓకేనా? స్టార్ట్ చేద్దాం, పట్టండి. కొమరం భీం వాజ్ born in a family of Gonda tribals or Gond tribals in the forests of Adilabad, Telangana. He was not exposed to the outside world and did not have any formal education. Churandamma, he did not have any formal education. Bhim was inspired by Alluri Sita Ramaraju. Yes, Rutherford Puttunara. Yeah. And his heart was aflame when he heard the death of Bhagat Singh. ఇక్కడ పాయింట్ టు బి నోటెడ్ ఏంటంటే, ఎఫ్లేమ్ అన్నా ఫ్లేమ్ అన్నా ఒకటే, స్లీప్ అన్నా ఎస్లీప్ అన్నా ఒకటే, వేక్ అన్నా అవేక్ అన్నా ఒకటే. సో అండ్ హిస్ హార్ట్ వాజ్ aflame when he heard the death of భగత్ సింగ్. అంటే ఈయన భగత్ సింగ్ కంటెంపరీ అండ్ అల్లూరి సీతారామరాజు కంటెంపరీ అని మనం తెలుసుకోవచ్చు. Realizing that the time was near to revolt against the Nizam government's wild official injustice, Komaram Bhim became a dash deity. Deity అంటే ఏంటంటే a thing to be worshipped అని, అంటే ఒక భగవంతుడి కింద కొలిచేదట్టు అని. Raging with the fire of revolt, Asifabad Talukdar Abdul Sattar, a personification of the Nizam's dash, tried to get Bhim to capitulate to him. క్యాపిచులేట్ టు అంటే మీకు తెలుసు కదండి. క్యాపిచులేట్ అంటే గనక సరెండర్ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఓకేనా? సరెండర్. సో మరి ఇక్కడ చూసినట్లయితే అబ్దుల్ సత్తార్, ఏ పర్సోనిఫికేషన్ ఆఫ్ నిజామ్స్ డాష్, ట్రై టు గెట్ భీమ్ టు క్యాపిచులేట్ టు హిమ్ త్రూ ఎమిసరీస్. ఎమిసరీస్ అంటే అంబాసిడర్స్ అండి. తాలూక్దార్ అబ్దుల్ సత్తార్ ఫెయిల్ టు బ్రింగ్ భీమ్ టు డాష్ హిస్ లైన్. అబ్దుల్ సత్తార్, వెల్ ఎక్విప్డ్ విత్ 90 policemen armed with guns, attacked Bhim. అయ్యో, 90 పోలీస్ మెన్ తో ఉన్నతను మరి భీమ్ ని అటాక్ చేయడం జరిగింది. హూ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ ఆర్మర్ టు ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్. అతని దగ్గర ఏమీ ఆయుధం కూడా లేదు ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఆన్ దట్ ఫేట్ఫుల్ మూన్ నైట్, హండ్రెడ్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఆఫ్ భీమ్ armed themselves with bows, arrows, swords and spears. తీసినట్టు ఎట్లా? ఓకే. ద ఫియర్లెస్ గోన్స్ లాంచ్డ్ ఏ ఫ్రంటల్ అసాల్ట్. ఫ్రంటల్ అసాల్ట్ అంటే డైరెక్ట్ అటాక్ అనమాట. ఫ్రమ్ జస్ట్ a dozen feet away from the Nizam's police force. Braved their guns only to be riddled dash bullets. Riddled అంటే మీకు మీనింగ్ చెప్తానండి, ఫిల్డ్ విత్ హోల్స్ అనమాట. హోల్స్ తో నిండిపోయి ఉన్నదాన్ని riddle అంటాం. సో riddled dash bullets. That night the moon burnt like a flaming sun. That night the martyr Komaram Bhim became deity and eternal hero to the Hindu community. ఆ టైంలో థియోక్రసీ ఎక్కువ ఉండేదండి. అక్కడ మరి థియోక్రసీ కోసం అంటే అది ఉండకుండా ఉండాలని చెప్పి పోరాడిన వ్యక్తి మన కొమరం భీం గారు. అయితే కొమరం భీం ఈజ్ ట్రైబల్ లీడర్. ట్రైబల్ స్పెల్లింగ్ టైపో. ఓకే, కొమరం భీం ఈజ్ ట్రైబల్ లీడర్ who fought against the erstwhile Asafjahi dynasty for the liberation of Hyderabad state at the beginning of the 20th century. In Telugu, he is known as Komaram Puli. The birth of the liberation movement originally took place when Hindus, be it villagers ante గ్రామవాసీలు, ఫారెస్ట్ dwelling tribals అంటే వనవాసీలు, ఫారెస్ట్ అంటే వనం, ఆర్ సిటీ dwellers అంటే నగరవాసి, నగరం అంటే సిటీ, were fed up of the atrocities of the Nizam of Hyderabad. అంటే నిజాంకి ఇక్కడ మనం ఆ ట్రైబల్ మరి పీపుల్ కి ఉండే అజిటేషన్ అనుకోవచ్చు, బోన్ ఆఫ్ కంటెన్షన్ అనుకోవచ్చు. యాజ్ మెనీ యాజ్ 15 warriors besides Bhim, అంటే ఇన్ ఎడిషన్ టు భీమ్. ఇక్కడ బిసైడ్ అంటే పక్కన, బిసైడ్స్ అంటే ఇన్ ఎడిషన్ టు అని. సో యాజ్ మెనీ యాజ్ 15 warriors besides Bhim or in addition to Bhim attained martyrdom. The incident plunged the tribals into dash on that full moon day. అంటే మొత్తం ప్యాసేజ్ అతని లైఫ్ అది బిగినింగ్ నుంచి మరి ఎండింగ్ వరకు మనం చెప్పడం జరిగింది. అయితే దీంట్లో మరి మీరు ఒకసారి ప్యాసేజ్ చదివితే, మరి నేను ఇప్పుడు ఆన్సర్స్ డిస్కస్ చేసి అప్పుడు అంటే ఐ మీన్ ఆప్షన్స్ డిస్కస్ చేసిన తర్వాత ఫైనల్ గా మిమ్మల్ని ఆన్సర్స్ తీసుకెళ్తాను. వచ్చేసారు, వచ్చేస్తున్నారు. భీమ్, కొమరం భీమ్. సో ఫస్ట్ ఆప్షన్స్ మనకి ఇట్లా ఉంటాయండి. ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఆప్షన్స్: కల్పబుల్, లెఫ్ట్ సైడ్ కాదు రైట్ సైడ్ చూడండి, వెరిటబుల్, ఇన్స్క్రూటబుల్, ఇంట్రాక్టబుల్. ఏమండి, ఎక్కడైనా మనకి కల్ప అనే వర్డ్ వచ్చిందంటే దాని అర్థం బ్లేమ్ ఆర్ మిస్టేక్ ఆర్ ఫాల్ట్ అని.
ఇది ఒక లాటిన్ లాంగ్వేజ్ అన్నమాట. మియా కల్ప, కల్ప, కల్ప్రిట్ అంటే బ్లేమ్ పొందేవాడు, బ్లేమ్ తీసుకునేవాడు. సో కల్పబుల్ అంటే క్యాండిడేట్ ఆర్ ఎ థింగ్ దట్ డిజర్వ్స్ బ్లేమ్. ఓకేనా అండి? దట్ డిజర్వ్స్ బ్లేమ్. వెరిటబుల్, వెరీ ఆర్ వెరా అనే రూట్ వర్డ్ ఎక్కడ వచ్చినా సరే దాని అర్థం ట్రూత్ అని. అందుకనే థ్యాంక్ యూ వెరీ మచ్ అంటాం. సో వెరిటబుల్ అంటే దీంట్లో ట్రూత్ ఉంది, కల్పబుల్లో మిస్టేక్ ఆర్ ఫాల్ట్ ఉంది. మరి స్క్రూటినీ అనే వర్డ్ ఎప్పుడైనా విన్నారా? స్క్రూటినీ అంటే ఎగ్జామిన్ చేయడం లేకపోతే పరిశీలించడం. సో ఇన్స్క్రూటబుల్ అంటే ద థింగ్ దట్ కెనాట్ బి ఎగ్జామిన్డ్ ప్రాపర్లీ. ఇన్స్క్రూటబుల్ అంటే ద థింగ్ దట్ కెనాట్ బి ఎగ్జామిన్డ్ ప్రాపర్లీ. మరి ఇంట్రాక్టబుల్ అంటే ఏంటండి? ట్రాక్టర్ ఎప్పుడైనా విన్నారా? ట్రాక్ట్ అంటే వే. ఇంట్రాక్టబుల్ అంటే నా వేలో నువ్వు రావద్దు, నో యూ షుడ్ నాట్ కమ్ ఇన్ మై వే అంటే దాని అర్థం ఏంటంటే మొండి, యాడమెంట్, ఇన్ఫ్లెక్సిబుల్ గా ఉండడం. సో దాన్ని ఇంట్రాక్టబుల్ నేచర్ అంటాం, యాడమెంట్ నేచర్. ఇప్పుడు చూస్తే కల్పబుల్ అంటే నెగిటివ్ వర్డ్ అని తెలిసింది, ఇన్స్క్రూటబుల్ అన్నా సరే నెగిటివ్ వర్డ్ అని తెలిసింది, ఇంట్రాక్టబుల్ అన్నా నెగిటివ్ వర్డ్ అని తెలిసింది. మరి వెరిటబుల్ అంటే ట్రూత్ ఉంది కాబట్టి పాజిటివ్ వర్డ్ అని తెలిసింది. క్లోజ్ టెస్ట్ లో ఎప్పుడు నెగిటివ్ పాజిటివ్ సార్ట్ అవుట్ చేసుకుంటే ఆన్సర్స్ చాలా ఈజీగా వస్తాయి. అండ్ నెక్స్ట్ కొమరం పులి. ఇప్పుడు ఇక్కడ చూస్తే టిరానీ అంటే సెకండ్ క్వశ్చన్ యొక్క ఆప్షన్స్ టిరానీ, ఇంపీరియస్నెస్, కోర్షన్, ఆల్ ఆఫ్ ది అబౌవ్. టిరానీ అంటే ఏంటంటే ర్యాన్ అనే రూట్ వర్డ్ ఎక్కడున్నా సరే క్రూరత్వం అంటే క్రూయల్టీకి సంబంధించిన వర్డ్ అండి. సో ఇప్పుడు టిరానీ అంటే క్రూయల్టీ అంటే క్రూరత్వం, ఇంపీరియస్నెస్ పెరి ఓయుఎస్ అంటే ఫుల్ ఆఫ్ అంటే ఎక్కువ, నెస్ అంటే ఇది ఒక నౌన్ యొక్క సఫిక్స్ నాన్న. పెరియస్, ఇంపెరియస్ అంటే ఇది కూడా చాలా యాడమెంట్ గా క్రూయల్ గా ఉండడం, ఇంపెరియస్నెస్. అంటే నెగిటివ్ అండి ఇక్కడ. ఓకే. అండ్ కోవర్షన్ అంటే ఫోర్స్ చేయడం, టార్చర్ చేయడం పక్కన వాళ్ళని. సో ఇప్పుడు కైండ్ ఆఫ్ చూసుకుంటే ఇక్కడ క్రూయల్టీ, ఫోర్స్, టార్చర్ ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. ఇంకా ఆప్షన్స్ మీకు ఇంకా క్వశ్చన్స్ ఇంకా చూపించకుండానే రిలేటెడ్ క్వశ్చన్ కి ఇంకా ఆప్షన్స్ చూపించకుండానే మనం ఆన్సర్స్ చేసేస్తున్నాం. నెక్స్ట్ వచ్చారు అసలైన కొమరం భీమ్. ఓకే, కౌటౌ అనేది ఒక జాపనీస్ వర్డ్ అండి. ఇది జాపనీస్ లాంగ్వేజ్ లో కౌటౌ అంటే శిరస్సు వహించడం, అంటే శిరస్సు వచ్చి దండం పెట్టడం. జెన్యు అంటే సైంటిఫిక్ గా తీసుకుంటే మన మోకాళ్ళని జెన్యు అంటాం. ఫ్లెక్ట్ ఆర్ ఫ్లెక్షన్ అంటే బెండింగ్, అంటే నీ బెండింగ్ అంటే ఇది కూడా మరి నమస్కరించడం. ఇగ్నోర్ అంటే ఏంటండి? కొంచెం మొండిగా ఉండడం. సో ఇగ్నోర్ అని ఒక జాతి అండ్ జెన్యుఫ్లెక్ట్, కోటౌ అనేది ఈ రెండు ఒక జాతి ఉన్నాయి. బోత్ ఏ అండ్ బి, ఇది కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ అమ్మ, ఇదిగోండి అసఫ్ జాహీ డైనాసిటీ. మరి ఇక్కడ కొమరం భీమ్ గన్ను పట్టుకొని చూపిస్తున్నారు. అంటే సినిమాలో రాజమౌళి మనకి ఏదో ముందే క్లూ ఇచ్చేస్తున్నాడు. ఏముంది, ఆయన స్టోరీయే కదా. ఆయన అల్లూరి సీతారామరాజుని ఆ కంటెంపరీస్ అని చెప్పాం కాబట్టి అక్కడ నుంచి మనకు సినిమాటిక్ ఫ్లేవర్ లో మూవీ రావచ్చేమో, కానీ మీరైతే క్లోజ్ టెస్ట్ నుంచి దూరంగా వెళ్ళకండి. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎగ్జామ్ ఇంపార్టెంట్ మనకి. బ్లూమ్ అంటే ఏంటమ్మా? ఫ్లవర్. అండ్ గ్లూమ్ అంటే ఏంటి? సాడ్నెస్ అన్నమాట. డూమ్ అంటే ఏంటండి? డెత్ కి సంబంధించింది. లూమ్ అంటే ఏంటండి? టు అపియర్ ఆర్ సీమింగ్ టు బి అపియర్. సో ఇప్పుడు చూస్తుంటే మనం ఆప్షన్స్ అన్ని చూసాం, ఓ పక్కన కొమరం భీమ్ స్టిల్స్ కూడా చూసాం. ఇప్పుడు మనం క్వశ్చన్ కి వెళ్ళిపోదాం మళ్ళీ. సో కొమరం భీమ్ వాజ్ born in a family of Gonda tribals in the forests of Adilabad. He was not exposed to, actually a typo, he was not exposed to the outside world and did not have any formal education. Bhim was inspired by Alluri Sitaramaraju and his art was aflame when he heard the death of Bhagat Singh. Realizing that the time was near to revolt against the Nizam government's wild official injustice, Komaram Bhim became a dash deity. Answer: culpable negative word, inscrutable negative word, intractable negative word. Answer ikkada veritable deity andi. Veritable అయిపోయింది దేత్తడి. Raging with the fire of revolt. Asifabad Talukdar Abdul Sattar, a personification అంటే ఏంటండి? పోలిక. ఓకే, ఆఫ్ ద నిజామ్స్ dash tried to get Bhim. అంటే ఆ నిజాం యొక్క టిరానీ, క్రువెల్టీ, ఆల్ ఆఫ్ ది అబోవ్ అని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఆల్ ఆఫ్ ది అబోవ్. ఓకే, ట్రై టు గెట్ భీమ్ టు క్యాపిచులేట్ టు హిమ్ అంటే సరెండర్ టు హిమ్ త్రూ మిసరీస్. తాలూక్దార్ అబ్దుల్ సత్తార్ ఫెయిల్ టు బ్రింగ్ భీమ్ టు డాష్ హిస్ లైన్. కోటో అన్న బెండింగే, జెన్యూఫ్లెక్ట్ అన్న బెండింగే. సో బోత్ ఏ అండ్ బి ఇక్కడ మనం ఆన్సర్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే జెన్యూఫ్లెక్ట్ హిస్ లైన్ ఆర్ కోటో హిస్ లైన్ అని చెప్పుకోవచ్చు. అబ్దుల్ సత్తార్ వెల్ ఎక్విప్డ్ విత్ 90 policemen armed with guns attacked Bhim
who did not have any armor to protect himself. On that fateful moon night, hundreds of followers of Bhim armed themselves with bows, arrows, swords, and spears. The fearless Gonds launched a frontal assault or direct attack from just a dozen feet away from the Nizam's police force. Braved their guns only to be riddled. ఏమంటే ఫిల్డ్ అనే దాని పక్కన విత్ అనే ప్రిపోజిషన్ వచ్చినప్పుడు మరి ఇక్కడ కూడా రిల్డ్ దగ్గర ఏం రావాలి, విత్ రావాలి. సో ఇక్కడ ఆన్సర్ డి తీసుకోవచ్చు. దట్ నైట్ ద మూన్ బర్న్ లైక్ ఏ ఫ్లేమింగ్ సన్. మూన్ ఫ్లేమింగ్ సన్ లా బర్న్ అవడం అంటే ఆ కవి ఎంత బాగా రాశాడండి ఇంగ్లీష్ లో రైటర్. దట్ నైట్ ద మార్టర్ కొమరం భీమ్ became deity and eternal hero to the Hindu community. Komaram Bhim is tribal leader who fought against the erstwhile Asafjahi dynasty for the liberation of Hyderabad state at the beginning of the 20th century. In Telugu, he is known as Komaram Puli. The birth of liberation movement originally took place when Hindus beat villagers, forest-dwelling tribals, or city dwellers were fed up of ante visugupovam of the atrocities or crimes of the Nizam of Hyderabad. As many as 15 warriors, in addition to Bhim, attained martyrdom. The incident plunged the tribals into dash. ఇంకేముంటదండి, డెత్ కాదు, మరి లూమ్ అంటే అపియర్ కాదు, గ్లూమ్ అంటే వికసించడం అసలు కాదు, ఇంటూ సాడ్నెస్. కాబట్టి గ్లూమ్ అని చెప్పుకోవచ్చు ఆన్ దట్ ఫుల్ మూన్ డే. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే ద మోర్ యూ రీడ్ ద మోర్ బెటర్. నో ద మోర్ యూ రీడ్ ద బెటర్ యూ కెన్ ఆన్సర్. మోర్ బెటర్ ఉండదు, ఎందుకంటే రెండు కంపారిటివ్ డిగ్రీస్ పక్కన పక్కన ఉండకూడదు. ఓకేనా అండి? సో ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ జల్ జంగల్ జమీన్, జై భీమ్, జై కొమరం భీమ్. మళ్ళీ నెక్స్ట్ సాటర్డే మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.